సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం ఈసారి ఎలా జరగబోతోంది? ప్రతిసారిలాగే భక్తులకు టిక్కెట్ల ఇక్కట్లు తప్పవంటారా? లక్షల్లో హాజరయ్యే భక్తులకు దేవాదాయ శాఖ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? అనేక సేవలందించే ధార్మిక సంస్థలను ఈ దేవాదాయ శాఖ పట్టించుకుంటుందా? ఏడాదిలో ఒక్కరోజే స్వామివారి నిజరూప దర్శనం, అదే మహత్తరమైన చందనోత్సవం మరోసారి ఘనంగా జరగబోతోంది. ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. కానీ భక్తులకు దర్శనం సులభమవుతుందా లేక ఇబ్బందులే మిగులుతాయా అన్నది ప్రశ్నగా మారింది. దర్శనం టికెట్ల విషయంలో గతంలో జరిగిన సమస్యలు ఇంకా భక్తుల్ని వెంటాడుతున్నాయి. బ్యాంకులతో అనుసంధానం చేసిన టికెట్ వ్యవస్థ సర్వర్లు మొరాయించడం, గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి, ఎండలో పడిగాపులు, ఇవన్నీ భక్తుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఈ భక్తుల సౌకర్యం జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత కూడా దేవస్థానం అధికారుల మీద ఉంది. అయితే ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది మా దృష్టికి వచ్చిందండి. నేను ఒక ధార్మిక సంస్థని నేను నడుపుతున్నాను. ఆ ధర్మం మేము ప్రతి సంవత్సరం గత 10 ఏళ్ల బట్టి మేము కూడా కార్యక్రమాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే ఏదో గతంలో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా సజావుగా సాగాలని చెప్పి వచ్చిన భక్తులకి కానీ ధార్మిక సంస్థలకు కానీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగించడం కూడా అది ధర్మం కాదండి. అలాంటప్పుడు ధార్మిక సంస్థలకి ఒక నిస్పృహ, నిరాశ వచ్చేస్తుంది. అయ్యో ఎందుకు చేస్తున్నాం అని చెప్పి అనేకమైన ఇప్పుడు 300 రూపాయలు, 1000 రూపాయలు టిక్కెట్లను పెట్టారు. ఈ టిక్కెట్లకి సర్వర్ మొరాయిస్తుంది. ఎవరికి ఆన్లైన్ టిక్కెట్లు ఇప్పటివరకు దొరకడం లేదు. సమయం దగ్గరికి వస్తుంది. మరి అలాంటప్పుడు ఈ సర్వర్ మొరాయించకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మన అమరావతిలో క్వాంటమ్ అని ఒక పెద్ద ఇది పెట్టారు. అది గూగుల్లో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా అతి గొప్పదనమాట. అటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఈవేళ ఇంత పవిత్రమైనటువంటి ఈ చందనోత్సవ కార్యక్రమంలో ఇప్పుడు ఇంకా 3-4 రోజులు ఉందండి. ఇంతవరకు సర్వర్ మొరాయించడం, మనకి టిక్కెట్లు దొరకపోవడం అనేది భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కాక దేవస్థానం వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకులకి ఇచ్చారు. కొన్ని బ్యాంకులకి అక్కయ్యపాలెంలో ఒక బ్రాంచి, ఇంకొక దగ్గర సింహాచలంలో ఒక బ్రాంచ్ ఇలా ఇచ్చారు. ఈ బ్రాంచ్లో ఏం చేస్తారు, కొన్ని మాత్రం ఇస్తున్నారు. అవి ఇప్పుడు జనరల్గా ఎవరు చేస్తారు, సింహాచల దేవస్థానంలో వరలక్ష్మీ నరసింహస్వామి యాత్రకి రావాలంటే అందరికీ ఉత్సాహం. అందరూ పెద్దలు అయితే మరీ తండోపతండాలుగా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో టికెట్లు తీసుకోవాలని చెప్పి ఆ బ్యాంకుల ముందు పడిగాపులు చేస్తే ఆ బ్యాంకులో కొన్ని టికెట్లు అమ్మి తర్వాత ఏంటంటే ఆ మెట్ల మీద కూర్చోవడం అన్న సంఘటన కూడా జరిగిందండి. ఇటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు ముందుగానే పరిశీలించి వాటిని పరిష్కరించి తగిన మార్గాలు అన్వేషించవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు పరిపాలన చేయాలి. ఇబ్బంది ఏ కోణంలో రాకూడదు. అయితే తండోపతండాలుగా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తాయి. కానీ వాటిని పరిష్కారం చేయడానికి 100% కాకపోయినా 90% అయినా పరిష్కారం చేయడానికి అధికారులు కృషి చేయాలి. ఇకనైనా పరిస్థితి మారుతుందా? అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు త్రాగునీరు, పాలు, మజ్జిగ, పులిహోర, పండు వంటివి అందిస్తూ మానవ సేవే మాధవ సేవగా లక్షలాది మంది భక్తులకు సేవలు అందిస్తున్న ధార్మిక సేవా సంస్థల పాత్ర అమూల్యం. సుమారు 60కి పైగా సంస్థలు తమ సొంత ఖర్చుతో సేవలందిస్తున్నా వారికి సరైన గుర్తింపు లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల పేరుతో ఆహార సరఫరా వాహనాలను అడ్డుకోవడం, ఇంత సేవ చేసినా స్వామివారి దర్శనం కూడా కల్పించకపోవడం, ఇవన్నీ సేవా సంస్థల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక రెండోది ఏంటంటే
ధార్మిక సంస్థల నుంచి నేను వ్యక్తిగతంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కొన్ని ధార్మిక సంస్థలు కూడా నాకు తెలియజేశాయి. ఏమిటంటే ఈ ధార్మిక సంస్థలు ఫుడ్ పెడుతున్నారండి, భక్తులకి ఫుడ్ పెడతారు. ఈ ఫుడ్ పెట్టేటప్పుడు రకరకాల పులిహారని, చక్కెర పొంగలని, అరటి పళ్ళని అన్నీ ఇస్తారు రకరకాలుగా. భక్తులకి ఆహార పదార్థాలు ఇవ్వడంలో కూడా ధార్మిక సంస్థలు అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఎప్పటి నుంచో. అయితే ఈ సంవత్సరం ఏం ప్రాబ్లం వచ్చిందంటే సుమారుగా 70-80 ధార్మిక సంస్థలు పాల్గొంటున్నాయండి నాకు తెలిసినంత వరకు. ఈ ధార్మిక సంస్థలు పాల్గొనేటప్పుడు ఈ సంవత్సరం మరీ గతంలో జరిగినటువంటి ఇబ్బందుల వల్ల ఈ సంవత్సరం ఈవో గారు ఏంటంటే మరికొంచెం రిజిడ్ చేశారు ఈ ధార్మిక సంస్థల విషయంలో. కారణం ఏంటంటే సపోజ్ నేనున్నాను అనుకోండి, పినగాడి దగ్గర నుంచి 40 అరటిపళ్ళ గెల్ల తెస్తున్నాను. పినగాడి నుంచి మా స్టాల్కి రావాలి 40 అరటిపళ్ళ గెల్లు. ఆ రోజు ఉదయాన్నే పంపిస్తామన్నాడు అతను. కానీ ఎలా పంపిస్తాడు? అతనికి ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ వీళ్ళు ఏమిటంటారు దేవస్థానం అధికారులు, వెహికల్ నెంబర్ ఇవ్వండి ముందు. ఎలా సాధ్యం అండి? అమ్మినవాడు ఏ వెహికల్ మీద పంపిస్తాడో ఎలా పంపిస్తాడో మనకు తెలియదు. అంచేత వెహికల్ నెంబర్ ఇవ్వండి, వెహికల్ నెంబర్ కూడా ముందు రిజిస్టర్ చేసుకోండి. అది అసాధ్యం. ఒక వెహికల్ ఏ వెహికల్ వస్తుందో మాకే తెలియదు. అలాగే వాటర్ బాటిల్స్ వస్తున్నాయి, ఒక పక్క నుంచి అరటిపళ్ళ గెలలు వస్తున్నాయి, ఇంకో పక్క నుంచి బిస్కెట్ ప్యాకెట్లు వస్తున్నాయి గాజువాక నుంచి. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎంత ప్రాబ్లం అయిందంటే పోలీసులను బతిమాలుకోవాల్సి వచ్చింది. వాళ్ళు చూస్తారు ఈ వెహికల్లో ఉన్నవి ఏంటి చూస్తారు, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి, లేకపోతే అరటిపళ్ళ గెలలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? దేవస్థానం వైపు వస్తాం. దేవస్థానం వైపు వచ్చినప్పుడు ఏమిటనుకుంటారు, జనరల్గా ఈ ధార్మిక సంస్థలు ఇవి ఇస్తున్నారు కాబట్టి వదిలేయచ్చు. కానీ మీ వెహికల్కి పాసు లేదు, మేము విడిచిపెట్టం. అందులో పళ్ళు ఉంటాయి, కాయలు ఉంటాయి, ఆహార పదార్థాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పోలీసులు చూస్తారు కానీ మేము విడిచిపెట్టం. మాకు కావాల్సింది ఆ పేపర్, వెహికల్ పాస్ పేపర్. నేను అందుకే ఈ మధ్యనే కలెక్టర్ గారి దృష్టికి కూడా ఇది తీసుకువెళ్ళానండి, ఈఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. ప్రతిస్పందన ఇంతవరకు అయితే లేదు. నేను ఒక చిన్న సూచన చేశాను. వెహికల్ పాస్ ఇచ్చేటప్పుడు వెహికల్ పాస్ ఇచ్చేసి టైం ఇవ్వండి. దిస్ పాస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 2 hours 8 to 10 అనండి. అది మిస్యూజ్ కాదు. అప్పుడు 8 to 10 మేము వెహికల్ పాస్ మేము వేసుకుంటాం. వెహికల్ నెంబర్ మీరు పాస్ ఇవ్వండి మీ సీల్ అండ్ సిగ్నేచర్తో, మేము నెంబర్ వేసుకుంటాం. వెహికల్ నెంబర్ ఏ వెహికల్ మాకు లభ్యమవుతుందో మాకెలా తెలుస్తుంది? మేము ముందుగా ఊహించలేము. వీ కెనాట్ స్పెక్యులేట్ ఇట్. అతను నాకు అరటిపళ్ళు గెల్లు ఇచ్చిన అతను అదే అంటాడు, మీకు వెహికల్ నెంబర్ నేను ఇవ్వలేను, ఇప్పుడు ఇవ్వలేను. ఏ టైంకి నాకు ఏ వెహికల్ అందుబాటులో ఉంటుందో వాడికి కూడా 4 రూపాయలు తగ్గి వచ్చిన వెహికలే చూసుకుంటాడు. అంచేత ఈ రకంగా మనం చూసుకుంటే ఇటువంటివన్నీ ఈ బాలార్షులన్నీ దాటాలండి. ఇటువంటి ఇబ్బందులన్నీ దాటితే కానీ చాలా కష్టం. భవిష్యత్తులో ధార్మిక సంస్థలు ఈ ఆహార పదార్థాలు పంపిణీ చేయడం అనేది రోజు రోజుకి కష్టమవుతుందండి. ఇటువంటివి తర్వాత ఫుడ్ సేఫ్టీ నిజంగా ఈఓ గారిని మేము అభినందిస్తాం. కారణం ఏంటంటే మనం సర్వ్ చేసిన ప్రతి ఫుడ్ కూడా చక్కగా ఆ ఫుడ్ సేఫ్టీ కంట్రోల్స్ సేఫ్టీ లైన్స్లో ఉండాలి. కంటామినేషన్ ఉండకూడదు. ఎంతో వేలాది మంది భక్తులు వస్తారు, ప్రతి భక్తుడు దాన్ని పాటించవలసిందే, ఆ ధార్మిక సంస్థ పాటించవలసిందే. ఆ విషయంలో ఫుడ్ సేఫ్టీ అక్కడ కూడా చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు, దేవస్థానం అధికారులు ఒక నోడల్ వ్యవస్థగా తయారయ్యి ఇక్కడ కిందనే కొండ మీదకి రమ్మంటారు అందరికీ. కొండ మీదకి ఎక్కడ వెళ్తాం? మాకు వాట్సాప్ గ్రూప్ పెట్టారు, అందులో ఈఓ గారి పేరే లేదు, ఈఓ గారి సీసీ గారి పేరు ఉంది, ధార్మిక సంస్థల పేర్లన్నీ ఉన్నాయి. మేము ఏదో గోడిపి చెప్తున్నాం వాట్సాప్లో, వినేవాడు ఎవరు? ఇప్పుడు మీకు చూపెడతాను వాట్సాప్, ఎన్ని వాట్సాప్లు ఇచ్చాను. ఇలాగా ఈ రకమైనటువంటి డెఫినెట్గా ఇబ్బందులు వస్తాయి. ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా ధార్మిక సంస్థలు ఆ భగవంతుడిని సేవ చేసుకుందామని, మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ఆరోగ్యతో మేము ముందుకు నడుస్తున్నాం. కానీ రోజు రోజుకి నిస్పృహ పెరిగిపోతుంది మాలో. ఇది చేయకుండా ఉంటే బెటర్ ఏమో అనే స్థితికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దేవస్థానం మీద ఒత్తిడి పడుతుంది. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన దాతలు ఇప్పుడే కష్టం ఇన్ని వేల మందిని చేయడానికి. ఆ కష్టంలో భాగస్వామ్యం మేము అవుతున్నాం. మీ యాత్రికుల తాలూకా మీరు చేయని పని మేము చేస్తున్నాం. యాత్రికులకు మీరు చూడవలసిన సౌకర్యాలు మేము చూస్తున్నాం. మేము చూసేటప్పుడు మమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మీరు నెట్టకూడదు. ఇది నా అభ్యర్థన. ఇప్పటికైనా ఈ 2-3 రోజులు ఇంకా టైం ఉంది కాబట్టి ఇవన్నీ సవరించమని నేను ఈఓ గారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కారణం ఏంటంటే చాలామంది సీనియర్ సిటిజన్స్, చాలామంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో చర్చ జరుగుతుంది.
మాకు ఒక పక్క ఆహార పదార్థాలు పంపిణీ చేయడంలో సమయం అయిపోతుంది. స్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం స్వామిని దర్శించుకోలేని పరిస్థితులు ఎవరైనా ఉన్నారంటే ధార్మిక సంస్థలే. కాబట్టి ఇది కూడా కలెక్టర్ గారు కానీ ఈఓ గారు కానీ ఒక్కసారి ఆలోచించి ధార్మిక సంస్థలకి ఒక 2 గంటలు కేటాయిద్దాం, కంట్రోల్ చేయండి. 2 గంటలు కేటాయించండి, రాత్రి 12, 1 గంటల వరకైనా ఉంటాం. కానీ అది అటువంటి ఏర్పాట్లు ఏవి చేయకపోవడం కూడా మాకు అవకాశం ఇవ్వడం లేదని, స్వామి కరుణించడం లేదని మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా సామాన్య భక్తులకు కష్టాలు, వీఐపీలకు ప్రత్యేక ప్రాధాన్యత. ఈ తేడాపై భక్తుల నుంచి గలమెత్తిన స్వరం వినిపిస్తోంది. చందనోత్సవం అంటే భక్తి, సమానత్వం, సేవకు ప్రతీక కావాలి. కానీ నిర్వహణలో లోపాలుంటే ఆ భావన దెబ్బతింటుంది. ఈసారైనా భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ దృష్టి పెడుతుందా? సేవా సంస్థలకు గౌరవం దక్కుతుందా? సామాన్య భక్తులకు సమాన అవకాశం లభిస్తుందా? వేచి చూడాల్సిందే. వీఐపీలు రావడం, వాళ్ళ కోసం అధిక సమయాన్ని కేటాయించడం వల్ల సామాన్యమైన భక్తులకి అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి. వీళ్ళు ఎప్పుడు దర్శనం చేస్తారో, స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకుంటామన్న ఆతృతతో ఉంటారు వీళ్ళు. అప్పుడే తొక్కిసలాట్లు వస్తాయి. అటువంటి తొక్కిసలాట్లు ఉండేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా చూసి వీఐపీ తాకిడికి ఏదో ఒక నిర్దిష్టమైన సమయం పెట్టి దాంతో వీఐపీ తాకిడి తగ్గించాలండి. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతివాడు వీఐపీ అనుకుంటే అది కుదరదు. ఎవరో తప్పనిసరి పరిస్థితిలో కొన్ని వీఐపీలు ఇవ్వాలి, ఒక సమయం కేటాయించాలి, వాళ్ళకు ఒక పర్టిక్యులర్ సమయం కేటాయించాలి. అది అలాగైతే కొంత టైము మనకి సేవ్ అవుతుంది. సామాన్య భక్తులకి స్వామివారి దర్శనం అతి సులభంగా అవుతుంది.